ఒక 100 ఈక్వల్ టు 10 పదులు. అదేవిధంగా ఒక 1000 ఈక్వల్ టు 10 వందలు. అదేవిధంగా 100 పదులు అని కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా 10,000 ఈక్వల్ టు 100 వందలు, 10,000 1000 అండ్ పదులు అంటే ఆ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇది వీటిని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ కొన్ని సింపుల్గానే అనిపిస్తాయి. యూజ్ ఆఫ్ కామా. మనం కామా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఎక్కడైనా కానీ కామా యూజ్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ 3,565 3,565 అని ఇచ్చినాం. ఇక్కడ ఇచ్చినప్పుడు కామా అనేది ఇక్కడే యూజ్ చేసినాం. మరి ఇక్కడే ఎందుకు యూజ్ చేయాల్సి ఉంటుంది? ఇక్కడే యూజ్ చేయొచ్చు కదా, ఇక్కడైనా యూజ్ చేసుకోవచ్చు కదా అంటారుగా. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మొదటగా ఒక సంఖ్య తీసుకున్నాం ఏదైనా కానీ. ఈ ఒక పెద్ద సంఖ్య తీసుకున్నాం, దీన్ని ఇలాగే వదిలేము అనమాట. ఏదైనా కానీ మ్యాథమెటిక్స్లో ఒక పెద్ద సంఖ్య వచ్చినప్పుడు దానికి కామా అనేది ఎక్కడ యూజ్ చేయాలనేది ఫస్ట్ ఇంపార్టెంట్. కామా యూజ్ చేసే పద్ధతి ఏదంటే, ఇక్కడ ఫస్ట్ 3 డిజిట్స్ తర్వాత ఫస్ట్ 3 డిజిట్స్ అంటే 100ల ప్లేస్ తర్వాత, అంటే 1లు 10లు 100లు అంటాం. కాబట్టి 3 డిజిట్స్ తర్వాత ఒక కామా యూజ్ చేస్తాం. ఆ 3 డిజిట్స్ అనేది ఏదాన్ని సూచిస్తుందంటే వేలను సూచిస్తుంది, థౌజండ్స్ను సూచిస్తుంది. వేలను అంటే 35,000. సపోజ్ ఇంతవరకు ఒక నెంబర్ ఉందనుకో, సపోజ్ ఖచ్చితంగా ఆ 3 డిజిట్స్ తర్వాత మనము నెంబర్ తీసుకుంటాం అనమాట. అంటే 35,643 నెంబర్ అని. తర్వాత నెక్స్ట్ తర్వాత 2 డిజిట్స్ తర్వాత 2 డిజిట్స్ తర్వాత తీసుకుంటాం. ఆ మొత్తము ఫస్ట్ 3 అండ్ తర్వాత 2 అంటే మొత్తము 5 డిజిట్స్. సెకండ్ వన్ వచ్చేసి 5 డిజిట్స్ తర్వాత తీసుకుంటే కనుక అది ఏమవుతుందంటే లక్షలను సూచిస్తుంది. అంటే 47,35,643. అంటే 5 డిజిట్స్ తర్వాత మనం కమా యూజ్ చేసినామంటే లక్షలను సూచిస్తుంది. మొదట 3 డిజిట్స్, మళ్ళీ 2, తర్వాత మళ్ళీ 2 డిజిట్స్ అనేది తీసుకుంటాం. 2 డిజిట్స్ తర్వాత మళ్ళీ 2 డిజిట్స్ తర్వాత అది కోట్లను సూచిస్తుంది. 67,47,35,643 ఆ విధంగా తీసుకుంటాం. అలా ఆ విధంగా ప్రతి ఒక్క 2 నెంబర్స్కు ఒక ప్లేస్లో మనము ఈ విధంగా కామాస్ యూజ్ చేస్తాం. మొదటగా ఫస్ట్ నుంచి లెఫ్ట్కి తీసుకున్నట్టయితే 3 సంఖ్యల తర్వాత తీసుకుంటాం. తర్వాత 2 సంఖ్యలు, తర్వాత 2 సంఖ్యలు తీసుకొని తర్వాత వేలను, లక్షలను, కోట్లను ఈ విధంగా మనము మిలియన్స్, బిలియన్స్ ఈ విధంగా వాటి సంఖ్యలను తెలియజేసేదానికి ఈ కామాస్ అనేది యూజ్ చేస్తాం అనమాట. కాబట్టి మీరు ఏదైనా ఒక పెద్ద సంఖ్యలు, ఒక 2-3 పెద్ద సంఖ్యలు తీసుకొని ఆ పెద్ద సంఖ్యలను మీరు కామా అనేది యూజ్ చేసే పద్ధతి కూడా తెలుసుకుంటే బెటర్గా అనేది ఉంటుంది అనమాట. మనకు కాన్సెప్ట్ బేస్డ్ ఒక డిఎస్సి, ఒక టెట్ కోసం మాత్రమే కాదు, కాన్సెప్ట్ బేస్డ్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మనము 6th క్లాస్లో మన మ్యాథ్స్ చూస్తున్నామంటే ఒకసారి ఇవన్నీ చాలా ఈజీగా అనిపించవచ్చు, కానీ ఇవన్నీ మనం కంప్లీటెడ్గా నేర్చుకుంటా పోయినామంటే కనుక మనకు పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్గా 100% మ్యాథమెటిక్స్లో నేర్చుకున్నట్టు ఉంటుందన్నమాట. కాబట్టి అదేవిధంగా ఇంకోటి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక సంఖ్య పెద్దదైనప్పుడు మనము మిలియన్స్ అండ్ బిలియన్స్ అని యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి మిలియన్స్ అంటే ఏంటి, బిలియన్స్ అంటే ఏంటి అని తీసుకుంటాం. మనం చెప్పుకోవాల్సింది 1 మిలియన్ అంటే 1 నెంబర్ తీసుకుంటాం. 1 మిలియన్ వచ్చేసి 10 lakhs అని. 1 millions ఈక్వల్ టు 10 lakhsతో సమానం. 1 millions ఈక్వల్ టు 10 lakhsతో సమానం. అదేవిధంగా వచ్చేసి మనకి బిలియన్ అని చెప్పుకున్నాం. 1 బిలియన్ వచ్చేసి మనకి 1000 millions. 1 million వచ్చేసి 10 lakhs అయినప్పుడు 1 billion వచ్చేసి 1000 millions అండ్ 1 billion వచ్చేసి ఎన్ని లాక్స్ అవుతుంది అంటే కనుక 10,000 lakhs అవుతుంది. 10,000 lakhs అవుతుంది. 10 lakhs ఇంటూ 1000 10,000 lakhs అవుతుంది.
కాబట్టి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కింది వాన్లు బిలియన్స్కు సమానమైన ఆప్షన్ను నమోదు చేయని అడగచ్చు. అప్పుడు చూజ్ చేసుకొని అని అడగచ్చు. ఇక్కడ 1 బిలియన్ ఈక్వల్ అని ఇక్కడ ఇది ఆన్సర్ ఇవ్వకపోయిండొచ్చు, ఇది ఆన్సర్ ఇచ్చిండొచ్చు, లాక్స్లో ఇచ్చిండొచ్చు, లేదంటే థౌజండ్స్లో ఇచ్చిండొచ్చు, వందల్లో ఇచ్చిండొచ్చు, ఏ విధంగానే ఇచ్చిండొచ్చు అనమాట. కాబట్టి అది ఆ సంఖ్యను మనము మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆ విధంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. కాబట్టి వీటితో పాటు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏమున్నాయంటే మనకు ఎక్సైజెస్లో ఇక్కడ ఆల్రెడీ ఇచ్చినాడు. 1,00,000 వచ్చేసి ఎన్నిటికి 10,000 అవుతుంది, 1 మిలియన్ వచ్చేసి ఎన్ని 100,000 అవుతుంది, 1 కోటి వచ్చేసి ఎన్ని మిలియన్లు అవుతుంది, 1 మిలియన్ వచ్చేసి ఎన్ని లక్షలు అవుతుంది, ఆ విధంగా మనకు ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ అదే విధంగా చూసినట్టయితే మీకు కొన్ని యూనిట్స్ అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. యూనిట్స్ విషయంలో మనకు వచ్చేసి 1 సెంటీమీటర్ ఈక్వల్ టు, బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్లో టెట్లో కావచ్చు, లేదంటే డిఎస్లో కావచ్చు వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 mm. 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 mm. 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 mm. 1 మీటర్ ఈక్వల్ టు 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్. 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. మరి 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 100 mm అయినప్పుడు 100 మిల్లీమీటర్స్ అయినప్పుడు మరి 1 మీటర్ వచ్చేసి మనకి ఎంత అవుతుంది అంటే కనుక మనకి ఎంత అవుతుందంటే 1000 mm. 1000 mm అవుతుంది. ఎంఎంఎల్కి రాసుకోవాలనుకుంటే కనుక మనకి ఎంఎంఎల్కి రాసుకోవాలంటే 1 సెంటీమీటర్ 10 mm అయినప్పుడు 1 మీటర్ 100 సెంటీమీటర్స్ అయినప్పుడు 1 మీటర్ వచ్చేసి 1000 mm, 1000 మిల్లీమీటర్స్ అనేది అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. మరి కిలోమీటర్స్లో మనం చూసినట్టయితే మనము ఒక బిల్డింగ్ చూడొచ్చు. మనం సపోజ్ ఒక చిన్న వస్తువును, ఈ ఒక పెన్ను, ఒక మార్కర్ తీసుకున్నాం, దీన్ని మనము సెంటీమీటర్లో కొలవచ్చు. మరి ఇంత చిన్నది అయిపోయింది అనుకోండి, దాన్ని మిల్లీమీటర్లో కొలవచ్చు. కాబట్టి ఆ విధంగా సెంటీమీటర్ కన్నా తక్కువ ఉన్నదాన్ని మనం మిల్లీమీటర్లో కొలిచేస్తాం. అందుకోసమే దాన్ని 10 mm అంటే ఇప్పుడు సపోజ్ 2 mm తీసుకున్నాం అనుకోండి, దాన్ని సెంటీమీటర్లో 0.2, ఒకవేళ 2 mm తీసుకున్నాం అనుకోండి 2 mm అవుతుంది, సెంటీమీటర్లకు మార్చుకుంటే కనుక 0.2 సెంటీమీటర్స్ అవుతుంది. మరి 0.2 సెంటీమీటర్స్ అంటే చాలా తక్కువ ఉంటుంది. ఎంఎంలు అంటే చాలా తక్కువ కొలతలు అయితే ఉంటాయి అన్నమాట. కాబట్టి ఒక మార్కర్ తీసుకున్నామంటే, సపోజ్ ఒక మార్కర్ క్యాప్ని తీసుకున్నామంటే ఇంతకన్నా తక్కువ ఉంది అనుకోండి, మార్కర్లో క్యాప్లో హాఫ్ ఉందంటే ఎంఎంతో కొలుస్తాం. ఒక మార్కర్ తీసుకున్నామంటే సెంటీమీటర్తో కొలుస్తాం. అదేవిధంగా ఒక బిల్డింగ్ హైట్ తీసుకున్నామంటే మనము మీటర్లో కొలచవచ్చు, లేదంటే ఇక్కడ నుంచి కొంత దూరం వరకు అయితే మనం మీటర్లో కొలచవచ్చు. మరీ హెవీ డిస్టెన్స్ ఉందనుకోండి, సపోజ్ హెవీ డిస్టెన్స్, వాటిని కిలోమీటర్లో కొలుస్తాం అనమాట. సపోజ్ ఉదాహరణకి హైదరాబాద్ నుంచి విజయవాడ, అది హెవీ డిస్టెన్స్, దాన్ని సెంటీమీటర్లో కొలచలేము, మిల్లీమీటర్లతో కొలచలేము. కాబట్టి వాటిని వచ్చేసి మనము మీటర్లలో కొలచలేము, కాబట్టి కిలోమీటర్లో కొలుస్తాం అనమాట. కిలోమీటర్లో కొలుస్తాం. మరి 1 కిలోమీటర్ వచ్చేసి 1 కిలోమీటర్ ఎన్ని సెంటీమీటర్లకు దారి వస్తుంది, అదేవిధంగా ఎన్ని మీటర్లు వస్తుంది అనేది కూడా మనం గమనించాల్సి ఉంటుంది. 1 కిలోమీటర్ వచ్చేసి 1000 మీటర్స్ అవుతుంది అనమాట. 1 మీటర్ 100 సెంటీమీటర్స్ చొప్పున తీసుకున్నప్పుడు మరి ఆ విధంగా మీటర్ల లెక్కన 1 కిలోమీటర్కే ఈ 1000 మీటర్స్ చొప్పున కొలవాలంటే కష్టం అవుతుంది. కాబట్టి కిలోమీటర్ చొప్పున తీసుకుంటాం. 1 కిలోమీటర్ వచ్చేసి మనకి 1000 మీటర్స్ అవుతుంది. మరి సెంటీమీటర్ లెక్క తీసుకున్నామంటే మనకు 1,00,000 సెంటీమీటర్స్ అవుతుంది. 1,00,000 సెంటీమీటర్స్ అవుతుంది. అదేవిధంగా 1 కిలోమీటర్ వచ్చేసి 10 lakhs mm అవుతుంది. 10 lakhs mm అంటే 10 million mm. 10 million mm 1 కిలోమీటర్కి అవుతుంది అని అర్థం. అంటే మనం యూనిట్స్ గమనించినప్పుడు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవద్దు. 1 kg అంటే కనుక 1000 గ్రాములు అనేది మనకు తెలుసు, సింపుల్గా తెలుసు. 1 kg అంటే 1000 గ్రాములు తెలుసు. వాటితో పాటు ఇక్కడ 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్స్ అనేది కూడా మనకు తెలుసు. రిమైనింగ్ తెలుసుకోవాలి. రిమైనింగ్ 1,00,000 సెంటీమీటర్స్ సెంటీమీటర్లో కన్వర్ట్ చేసుకోవాలి, మిల్లీమీటర్లో కూడా కన్వర్ట్ చేసుకోవాలి. మిల్లీమీటర్ టు సెంటీమీటర్, కిలోమీటర్, కిలోమీటర్ టు మిల్లీమీటర్, ఆ విధంగా మనం కన్వర్సేషన్ కూడా యూనిట్స్లో అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట.
మరి ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు ఇదంతా డిస్టెన్స్ను సూచిస్తాయి అనమాట. ఇప్పుడు సపోజు ఒక మీటర్ మిల్లీమీటర్ కావచ్చు, ఒక ఎంఎం కావచ్చు, ఒక సిఎం కావచ్చు, లేదంటే ఒక మీటర్ కావచ్చు, కిలోమీటర్ కావచ్చు, ఈ డిస్టెన్స్ సూచిస్తాయి. మరి ఒక బరువును సూచించేది ఏవి? గ్రాములు, కిలోగ్రాములు, టన్స్, ఆ విధంగా తీసుకుంటాం. ఒక గ్రామ్ కన్నా తీసుకున్నామంటే 1000 మిల్లీగ్రామ్స్ 1000 mg అని తీసుకుంటాం అన్నమాట. ఒక గ్రామ్ తీసుకున్నామంటే 1000 mg అని తీసుకుంటాం. ఒక గ్రామ్ ఈక్వల్ టు 1000 mg. మరి అదేవిధంగా 1 kg ఈక్వల్ టు 1000 గ్రామ్స్. మరి ఒక కేజీకి ఎన్ని ఎంజీస్ అవుతాయి అంటారుగా? మనకు 1000 into 1000 ఇప్పుడు 10 lakhs వరకు అంటారుగా 10 lakhs ఎంజీస్ అవుతాయి. అంటే 1 million mg మిల్లీగ్రామ్స్ అవుతుంది అనమాట ఒక కేజీకి గాను. కాబట్టి వీటిని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మరి అదేవిధంగా 1 టన్ కన్నా తీసుకున్నామంటే మనకు వచ్చేసి 1000 kgs అనేది అవుతుంది అనమాట 1 టన్కి వచ్చేసి. ఇక్కడ నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ను మనము చేసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ అనేవి ఉన్నాయి. కొన్ని వీటిలో ఈ నెంబర్ సిస్టమ్ నుంచి కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి. ఈ కొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ సంబంధించి నెక్స్ట్ క్లాస్లో మనం వీటిని డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏ విధంగా ఉంటాయి, ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఏ విధంగా ఈజీగా మనం షార్ట్కట్ మెథడ్ కానీ యూజ్ చేసి మనం సాల్వ్ చేయగలుగుతాం అనేది నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది వీటికి సంబంధించిన నెంబర్ సిస్టమ్ సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ అనమాట. ఈజీగా ఉండొచ్చు కానీ పూర్తిగా నేర్చుకోగలుగుతాం ఒక క్లాస్ ద్వారా. వాటితో పాటు క్వశ్చన్స్ అనేది వీటి ద్వారా రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము సపోజ్ ఎడ్జిటి వాళ్ళకు 3rd క్లాస్ నుంచి అండ్ స్కూల్ అసిస్టెంట్కి 6th క్లాస్ నుంచి అంటే ఈజీగానే ఉండొచ్చు. చాలామంది మ్యాథ్స్ టీచర్లు కూడా ఎగ్జామ్ రాస్తుంటారు, ప్రైవేట్ స్కూళ్ళలో వర్క్ చేసే వాళ్ళు కావచ్చు అనుకో, చాలా ఈజీ అనమాట డేట్ ఈజీ వాళ్ళకి. బట్ ఏంటంటే పూర్తిగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడగచ్చు అనమాట. అంటే మనకు డైరెక్ట్ క్వశ్చన్స్ అడగచ్చు, ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అడగచ్చు. ఒకదాన్ని మనము ఒక క్వశ్చన్ ఈ విధంగా వచ్చినప్పుడు మనము దాన్ని కన్ఫ్యూజ్ చేసి అడగచ్చు కావచ్చు. మనం ముందుగానే అదే విధంగా ప్రాక్టీస్ చేసినామంటే కనుక ఈజీగా ఆన్సర్ అయితే మ్యాథ్స్ అండ్ నాన్ మ్యాథ్స్ ఆస్పిరెంట్స్ సైతం ఆన్సర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. మరి అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్తో పాటు వీటికి సంబంధించిన మ్యాథ్స్ కానీ మిగతా సబ్జెక్టులు కానీ టెట్కి మరియు టెట్లో పేపర్ 1, పేపర్ 2కి మరియు డిఎస్సిలో ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి సబ్జెక్ట్ వైజ్ కావచ్చు, ఫుల్ కోర్స్ కావచ్చు, లేదంటే టెస్ట్ సిరీస్ కావచ్చు, మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా అందులో మీకు కోర్సెస్ అనేది తక్కువ ప్రైస్లో మీకు అందించడం జరుగుతుంది. PVR Institute, one-stop solution for all competitive exams. AP TET and DSC, offline and online, paper 1 and 2, SGT, SA, Pandit. Experienced faculty, chapter-wise test and grand tests with explanation. Offline coaching తీసుకున్న వారికి ఆన్లైన్ కోచింగ్ ఉచితం. ఆన్లైన్ కోచింగ్ కొరకు PVR Institute యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేయగలరు. హాస్టల్ వసతి కలదు. PVR Institute, నాగదస్తగిరి రెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హోమస్పేట, ప్రొద్దుటూరు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. డైరెక్టర్ PV రమణ 98826623.